గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఆయనకి తిట్టుకోవటాన్ని ఆయన బాగా ఆనందిస్తాడేమో అనిపిస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే పట్టాభి ఒకసారి ఆయన్ని బోషుడికి అని తిట్టాడంట. ఆ బోషుడికి అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక అర్థాన్ని ఆయనకు అన్వయించుకున్నాడు. అన్వయించుకొని అవును. దానికి ఒకటికి 10 సార్లు చెప్తా ఉంటాడు. జనరల్గా అలాంటి మాట మనం తిట్టినా సరే దాన్ని మనం జనాల ముందు 10 సార్లు చెప్పం. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని తిట్టకపోయినా సరే, డైరెక్ట్గా అదే మాట కాకపోయినా సరే, ఆ మాటని 10 సార్లు చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన ఎక్కడో వాళ్ళ అమ్మని ఆయన కావాలని అవమానిస్తున్నట్టు నాకైతే కనపడతా ఉంది సార్. దీనివల్ల ఆయన ఏమైనా సెంటిమెంట్ తెచ్చుకుందాం అనుకుంటున్నాడా? లేకపోతే వాళ్ళ అమ్మని అవమానిద్దాం చూస్తున్నాడా? లేకపోతే ఆ రోజు పార్టీ ఆఫీస్ చేసింది మేము కరెక్ట్ అని చెప్పాలని చూస్తున్నాడా? ఏం చూద్దామని ఆయన? మీరన్నది కేవలం సింపతి డ్రామా ఇదే సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ చేద్దాం అనే ఉద్దేశం ఉంది చూడండి. ఆ ఒక్కటి తప్ప మిగతా ఏమి ఉండవు. వాళ్ళ అమ్మని అవమానించాలనో లేకపోతే ఆడ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని ఏదో వెనకేసుకు రావాలని ఏమి ఉండదు. కొంచెం సింపతి డ్రామా అయితేనే గట్టిగా ప్లే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడే చేసేది అదే. తండ్రి చచ్చిపోయిన తరువాత ఆ శవం దగ్గరే సంతకాల సేకరణ ఎందుకు పెట్టాడు తెలుసా అండి? ఉహుం. దాని వెనక కారణం ఏంటి? అందరూ తండ్రి శవాన్ని ఆడుంటే ఇతను చూడు అధికారం కోసం పాకులాడుతా సంతకాలు తీసుకుంటున్నాడు అంటారే. ఖచ్చితంగా ఆ శవాన్ని పెట్టుకొని అడిగితే కాదని లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు. అవును. అలాగ వర్కౌట్ అవుద్ది అనేది సింపతి డ్రామా ఎప్పుడు ప్లే చేస్తాడు? ఓదార్పు యాత్ర ఓ పెద్ద సింపతి డ్రామానే. నేను అసెంబ్లీకి రాను అని చెప్పి పాదయాత్రకి వెళ్ళాడు చూడండి. అది ఒక సింపతి డ్రామానే. అన్నీ ఒక పెద్ద డ్రామాలే. మొన్నటికి మొన్న జంతర్ మంతర్లో ఆడింది కూడా 39 మందిని చంపేశారు, 256 ఆస్తులు ధ్వంసం చేశారు అనేది అది కూడా ఒక సింపతి డ్రామానే. ఆడకి మరి అఖిలేష్ యాదవ్ని వాళ్ళని వీళ్ళని పోగు చేసి మరీ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆ ఆ డ్రామాలు గట్టిగా కడతాడు. అలాంటి ఒక డ్రామాని వాటి మీద వర్కౌట్ చేద్దామని ఉద్దేశం. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెబితే నమ్మే ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారనుకుంటున్నారా లేరనుకుంటున్నారా మీరు? 40% ఉన్నారని మనకు తెలిసింది కదా సార్ మొన్న. నా మరి వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఉహుం. ఇలాంటివే చెయ్యాలి. వేరే ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు వాళ్ళ కోసం ఆయన కొన్ని పథకాలు ఏం తేలేడు, ఆయన అధికారంలో లేడు కాబట్టి. వాళ్ళందరికీ ఉపయోగపడటానికి ఇంకోటి ఏం చేయలేడు. చేయగలిగిందల్లా ఏంటి? మీ నాయకుడు, మీరు నమ్మిన నాయకుడిని వీళ్ళు చూడండి ఏ రకంగా అవమానిస్తున్నారో. మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి పుండు మీద కారం జల్లినట్టు నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు చూడండి అని ఒక పెద్ద డ్రామానే నడిపేది ఆయన. యాక్చువల్గా మరి వీళ్ళు కూడా నందిగాం సురేష్ని, లేళ్ల అప్పిరెడ్డిని వీళ్ళ జోలికి వెళ్ళారు కానీ మరి మద్యం కుంభకోణంలో ఉన్న వాసుదేవరెడ్డినో మా మ- ఆ, మైన్స్ ఉన్న వెంకటరెడ్డినో పట్టరాలేదు చూడండి. వాసుదేవరెడ్డి ఆడున్నాడు తెలుసు, వెంకటరెడ్డి ఆడున్నాడు తెలుసు. వీళ్ళ ఆఫీస్ మీద జరిగిన దాడి తాలూకు నందిగాం సురేష్ వీళ్ళనే పట్టుకొచ్చారు. ఏది? ఇంకా వరదలు ఉంటే మనం ఇప్పుడు ఈ మద్యం కేసు ఏమైందండి అని మనం ఇప్పుడు గట్టిగా అడిగాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతారు? నీకు ఈ బుద్ధి ఉందా అసలు? ఇక్కడ వరదలు వచ్చి ఇక్కడ ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతుంటే నీకు మధ్యలో మద్యం కేసు కావాల్సి వచ్చిందా? ఈ వరదలు అయిపోగానే చంద్రబాబు నాయుడు అందరిని తాడ తీసేస్తాడు చూడండి అని చెబుతారు. కానీ ఇప్పుడు వాసుదేవరెడ్డినో వెంకటరెడ్డినో ఇప్పుడు బట్టరావచ్చు. నందిగాం సురేష్ని బట్టరాలేదు పోలీసులు వెళ్ళి. అలాగా వాళ్ళని కూడా తీసుకురావచ్చు. వీళ్ళ టైప్ ఆఫ్ డ్రామాలు వీళ్ళు కడతారు. ఆ జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చొని ఈ ప్రజలు వాళ్ళ మీద వాళ్ళ సింపతిని ఏదో ఒకటి గెయిన్ చేసే కార్యక్రమం చేయాలి కదా. ఆ గెయిన్ చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటి రోజు నుంచే మొదలు పెట్టేశాడు. మన నాకు ప్రతిపక్ష హోదా వీళ్ళు కావాలని ఇవ్వట్లేదు అనేది మొట్టమొదటి రోజున మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి అయిపోయిన దగ్గర నుంచి ఆ డ్రామా కొన్నాళ్ళు నడిపాడా? ఇప్పుడు ఈ ఈ డ్రామా నడుపుతున్నాడా? ఇవన్నీ ఆయన సింపతి గెయిన్ చేసుకొని తన పట్ల ఆకర్షణ పెరిగే విధంగా చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. వీటన్నిటినీ మరి ప్రజలు ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారు, చేస్తారా చేయరా? అధికారంలో ఉన్న వాళ్ళు చెబుతారు ఇక జగన్మోహన్ రెడ్డి లేడు అయిపోయాడు అని. కానీ స్పీకర్ చెప్పాడు. ఏది? స్పీకర్ కాకముందు అయ్యన్న పాత్రుడు
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు, చచ్చేదాకా కొట్టాల్సిందే అని ఎందుకు చెప్పాడు చెప్పండి? అనుభవం అంటారు దాన్ని. అలాగనే వదిలేస్తే ఇంతై ఇంతై ఒటుడింతై అన్నట్టు చిన్న చిన్నగా పెరుగుతారు. ప్రతిపక్షం ఎప్పుడు అలాగనే పెరిగేది. మరి 23 సీట్లకే పరిమితం అయిపోయినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు లేడు, తెలుగుదేశం పార్టీ లేడు అని వాళ్ళు చెప్పలా? కానీ చూడండి, తిరిగి వచ్చేటప్పటికి ఈ అవతల పవన్ కళ్యాణ్, అవతల బీజేపీ లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఇదే 130 సీట్లను సాధించగలిగేది. ఎందుకు? వాళ్ళు పడ్డ ఇబ్బందుల మీద, ప్రజల్లో వాళ్ళకు వచ్చిన సింపతి మీదనే. ఇక చివరికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు అని అనగానే ఇక టోటల్ బ్లాస్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదంతా కూడా సింపతియే కదా. ప్రజల్లో ఎందుకు వచ్చింది ఆ సింపతి? మిగతా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఏం గెయిన్ చేశాడు అని అంటే మరి అదే కదా గెయిన్ చేయగలిగింది. అట్లాంటి ఒక డ్రామాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కట్టదలుచుకున్నాడు కాబట్టి కాకపోతే ఇక్కడ ఇక ఈ మాటలన్నీ మాట్లాడతాడు. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఒకటి ఉంది సార్. అంటే ఇప్పుడు నిజమైన ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ప్రజలు దానికి సింపతైజ్ అవుతారు. కానీ అది లేకుండా కూడా మీరు నటించారనుకోండి, మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. 2024 ముందు జగన్మోహన్ రెడ్డి సింపతి నాటకాలు ఇలా, నేను ఒక్కడనే, నేను అనాథనే, నన్ను ఒంటరివాడిని చేశారు, ఇది చేశారని. మరి జనాలు ఎందుకు సింపతైజ్ అవ్వాలా జగన్మోహన్ రెడ్డికి? ఉన్నది గనక నమ్మితే, ఆ ఎప్పుడైతే రోజు అధికారంలో ఉన్నాడు. అధికారం లేకపోయినా, అధికారంలో ఉన్నా సరే. అధికారంలో లేకపోయినా కాదు, మీరు 2019 నాడు ఉమ్, చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం చేయలేదని జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు చెప్పండి. నేను అదే చెప్పేది. 2014 2019 మధ్య మనకు జరిగిన, చంద్రబాబు జరిగిన పెద్ద నష్టం ఏంటంటే సోషల్ మీడియా అనే ఒక భూతాన్ని తక్కువ అంచనా వేయటం. దాన్ని ఎంత కాదనుకున్నా కేవలం సోషల్ మీడియా ఒక్కటే కాదండి. ఒకటే కాదు, కే- కాకపోతే ఏంటంటే అది అబద్ధాలు కేవలం ప్రచారం సోషల్ చేయడానికి. మీడియా ఒకటే కాదు. అది కూడా ఒక. ప్రజల్లో ఆ రోజుకి ప్రజల్లో సోషల్ మీడియాని చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? లేదండి, అప్పుడు బాగున్నారు. ఆ రోజుకి లిమిటెడ్ డేటానే ఉంది. ఈ ఉమ్, 2017 నాటికి జియో ఫ్రీ డేటా ఇచ్చినప్పటికీ వాళ్ళు ఉధృతం అయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ముందు నుంచే కడుతున్నాడు ఈ డ్రామాలన్నీ. లిమిటెడ్ డేటా ఉండేది, నెల మొత్తానికి 2 జీబీయో 3 జీబీయో 5 జీబీయో వాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే రోజుకు అప్పుడు వన్ అప్పుడు జీబీ జియో వచ్చిన దగ్గర నుంచి కదా వచ్చింది. అవును, అందుకే అప్పుడు వాట్సాప్ లో దానికి ముందు రెచ్చిపోయారు వాళ్ళు. నుంచి ఈయన సోషల్ మీడియాలో కట్టే డ్రామాలు ఈయన కడతా ఉన్నాడు. దాంతో పాటుగా ఈయన బయట చాలా కట్టాడు. ప్రతి ఒక్క అంశంలోనూ సిపిఎస్ని ఇమ్మీడియట్ గా రద్దు చేస్తానన్నాడా? ఉమ్, అక్కడి నుంచి మొదలు పెడితే మిగతా అన్ని ఏది పట్టినా నేను ఇదిగో ఇచ్చేస్తాను, ఇదే నేను ఎంత చేసి పాడేస్తాను. కిడ్నీ పేషెంట్లకి చంద్రబాబు నాయుడు ఎప్పుడో చివరి సంవత్సరంలో 2500 పెన్షన్ పెట్టాడండి. ఆ పెన్షన్ పెట్టిన దాన్ని ఈయన చివరిలో పెట్టిన దాన్ని కూడా నేను 10,000 చేస్తానని ఒక్కసారిగా ఉర్రూతలూగించేశాడు. ఉమ్. పెన్షన్ నేను డబల్ చేస్తానన్నాడు. ఆ ఏది చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే ఇంకా 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 1000 పెంచుతానని చెప్పాడు. ఆ రోజున ప్రజలు నమ్మారు. కాకపోతే 250 250 పెంచి అతను నష్టపోయాడు అనుకో, అది వేరే విషయం. కానీ నమ్మే మాట ఒకటి చెప్పాడుగా. అప్పటికి చంద్రబాబు నాయుడు చెయ్యని ఏదీ లేదు అక్కడ. పోలవరం కట్టే విషయంలో కానీ, అమరావతిని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ అన్నిటిని చేశారు. ఆ రోజుకి పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ, ఆ రోజుకి ఇంకా మనకి లులు వాళ్ళది కానీ, అదాని డేటా సెంటర్ కానీ ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాయి. వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి వచ్చి కదా వెళ్ళగొట్టింది. అప్పటికి చాలా హోప్స్ అండ్ ఇవి చాలా ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా గెయిన్ చేయగలిగాడంటే సింపతియే. ఆ ఒక్క సింపతి మీదనే జరిగేది. నీ మీకు ఒరిజినల్ కేసు అవుతుందా, ఫాల్స్ కేసు అవుతుందా అని జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కానీ ఈడీ కానీ కేసులు ఎన్ని కట్టిందండి? అంత పెద్ద ఆర్థిక నేరస్తుడిని ప్రజలు ఎలా నమ్ముతారు? కానీ నమ్ముతారు. అలాగనే ఉంది పరిస్థితి కాబట్టి అందుకనే ఈ డ్రామాని తిరిగి తిరిగి కడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఈ డ్రామాలు ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక చోట అదును దొరుకుతుంది. 4 దెబ్బలు మనం తిన్నప్పటికీ ఏదో ఒక చోట అదును దొరుకుతుంది. ఆ అదును దొరికినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేస్తాడో ఆ రోజు చూడాలి.
దాన్ని కరెక్ట్గా వాడుకోగలుగుతాడా, మళ్ళీ అధికారంలోకి వస్తాడు. వాడుకోలేకపోయాడా, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా భూస్థాపితం అయిపోయింది. యా ఒకటి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప- అనుపానాలు తెలుసుకొని ఆ పట్టే విషయం ఉందే, ఆ విషయం మీద ఆధారపడి ఉంటది. ఈ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ పార్టీ అయినా సరే అంతే. యా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటర్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తాడన్నది నేనైతే గట్టిగా నాకు ఏ మాత్రం దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మొద్దు. ఆ మీరు జగన్ అసలు నమ్మకండి. ఆ నేను చెబుతానండి. మీరు మీరు నమ్మొద్దు, అసలు నమ్మకండి. జ- ఈ 40% మంది కూడా 2029లో చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాడని నమ్మండి. ఉహుం. ఆ, 40% నమ్మకం ఆ నమ్మకం చాలా పెద్ద దరిద్రాన్ని, అంటే ఆహా లేదు 1924 లే- మధ్య జరిగిన ఆ పెద్ద దరిద్రాన్ని మళ్ళీ మన నెత్తిని తీసుకొచ్చి పెట్టుద్ది. లేదు నమ్మండి. నమ్మి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని సబ్సైడ్ చేసే విధంగా పనిచేయండి. యా అప్పుడు ఇది బానే ఉంది కానీ సార్ ఇక్కడ కూడా మనం కూడా ఎప్పుడు రియలిస్టిక్ గా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 40% మంది వాళ్ళు ఏమి చేసినా సరే అందులో 35% అయినా కనీసం జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. రేపు పొద్దున చంద్రబాబు ఎంత గొప్పగా పరిపాలించినా జగన్మోహన్ రెడ్డి ఏ అవకాశాన్ని అందిపుచ్చుకోపోయినా 35% ఓటింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని చూశారు. వాళ్ళందరూ కూడా ఎందుకు అవకాశం ఇచ్చామని రిగ్రెట్ అవుతున్నారు. వాళ్ళు చంద్రబాబు నచ్చపోతే రేపు పొద్దున ఇంకో దానికన్నా వెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వెళ్ళరు. అది ఇంకొక ఆప్షన్ లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక ఆప్షన్ లేదు. అది 29 నాటికి కూడా ఇంకొక ఆప్షన్ రాదు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆహా, వాళ్ళు చెప్పేదల్లా ఒకటే, ఇంకొక ఆప్షన్ ఇంకో రాదు. 30 కాంగ్రెస్ సంవత్సరాలు ఇక్కడ నుంచి పెరుగుతుందనేది కానీ, ఉమ్, జనసేన వీళ్ళ దగ్గర నుంచి విడిపోయి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు కంటే బలోపేతం అవుతుంది, టీడీపీ కంటే బలోపేతం అవుతుందని కాదు. ఇక్కడ ఉన్న రెండే పార్టీలు, ఒకటి టీడీపీ, రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే చంద్రబాబు వీళ్ళు 164 సీట్లు గెలిచినప్పటికీ కూటమి తరపున ఈ ఇటు జగన్మోహన్ రెడ్డికి 39.32% ఓట్లు వచ్చిన కారణం అది. వేరే పార్టీ ఆప్షన్ లేదు వాళ్ళకి ఇంకా. అదే 29 నాటికి కూడా అదే ఆప్షన్ ఉండదు. అదే అందుకు భయపడాల్సి వస్తుంది. జగన్మోహన్ ఆ రెడ్డి కూడా భయాన్ని మీరు ఒకసారి మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఏం పనులు చేస్తారో చెయ్యాలి. చూద్దాంలే చేద్దాంలే అని అంటే అది చేజాటిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యా డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నట్టు ఏంటంటే రాజకీయంగా తక్కువ అంచనా వేయలేం. కాకపోతే అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా మనం అంత తక్కువ అంచనా వేయలేం. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూశారు కాబట్టి సో కంపల్సరీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి రాజకీయంగా సమాధి కట్టేసినట్టే. 35% ఓటింగ్తో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక జనరేషన్ మారాలి. ఆ ఒక జనరేషన్ మారడానికి ఇంకో 10-15 సంవత్సరాలు పట్టొచ్చు. చూద్దాం సార్ మీరు కాదు, అన్నట్టు. నా న్యూట్రల్ ఓటర్లు అని చెప్పారు చూడండి. ఉమ్, ఆ న్యూట్రల్ ఓటర్లని ఎంతకాలం కూటమి పట్టుకొని రాగలుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కూటమి ఎంతకాలం పట్టుకొని వచ్చినా రాకపోయినా సరే కూటమి ఎంతకాలం పట్టుకొని రాగలుగుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాంతో పాటుగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కానీ, వీళ్ళు చేయటానికి ఆ, ఆ, ఈ మన బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆ, ఇదేం చెప్పాలి, మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు అనుకున్నవన్నీ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ రోజుకి కూడా సూపర్ సిక్స్ స్టార్ట్ అవ్వలేదు. ఏదో ఒకదాని మీద ఒక దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వరద మీద వరద రావటం మొదలు పెట్టింది. కానీ ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి. ఆ పెట్టిన రోజున ఓ పెద్ద బ్లాస్ట్ అయితే సిలిండర్ల ఫ్రీయా, ఆ మ- ఆడవాళ్ళకి 1500 ఫ్రీ బస్సా, ఇంకా మళ్ళీ రైతులకి సాయం ఉందా, మళ్ళీ మళ్ళీ మ, తల్లికి వందనం ఏదో ఉందా. వీటన్నిటితోటి చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. ఇదెంత కాకుండా అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తాడో చేయడో ఎవరు పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్రాన్ని బలోపేతం చేయటానికి, మనకి ఇక్కడ మన ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయటానికి ఏదో చేస్తాడు అని చెప్పాడు చూడండి. ఆ ఏం చేస్తాడు అనే దాని మీద ఆధారపడి ఉంది. యా ఒకటి ఒకటి సార్ అంటే ఇక్కడ మీరు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి దడుచుకొని రాని కంపెనీలు చాలా ఉన్నాయి. అది అది ఎవరో అది ఎందుకు, అది వాస్తవం. ఎవరో ఎందుకండి, పార్టీలో ఉండి ఎంపీ పదవిని అనుభవించి ఇక్కడి నుంచి బిచానా ఎత్తేసి తెలంగాణకి వెళ్ళిపోయినా గల్లా జయదేవ్ తిరిగి వస్తాడా అడగండి. ఆయనే రాడు.
గల్లా జయదేవి ఆల్రెడీ ఇంకో ఫ్యాక్టరీ ఉంది కదా సార్, ఆయన కంప్లీట్గా వెళ్ళిపోలాగా. ఆయన ఒక ఫ్యాక్టరీ ఇక్కడ కా వర్క్ ఈ అవుతానే ఉందిగా. ఇక్కడ 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 ఆపరేషన్స్ మొత్తం షట్ డౌన్ చేసుకొని చిన్నగా డిలీట్ చేస్తా ఉన్నాడు. తిరుపతిలో ఇప్పుడు ఈ రాయలసీమలో ఉన్న ఒక పెద్ద ఎసెట్ చిన్నగా డిలీట్ అయిపోతా ఉంది. సరే ఇప్పుడు ఇక్కడ పెట్టాడు చూడండి, అలాంటి కంపెనీని మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాడేమో అడగండి. ఏమో చూద్దాం సార్, మనకి అప్పుడే పెట్టలేడు, ఇప్పుడు పరిస్థితి అలాగుంది. 2-3 నెలల్లోనే మనం ఎక్కువ జడ్జిమెంట్లు కూడా పాస్ చేయలేం కదా, ఇప్పుడే ఎక్కువ గవర్నమెంట్. జడ్జిమెంట్లు కాదండి, ఎక్కువ జడ్జిమెంట్లు కాదు, జరుగుతున్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితులే చెబుతాను నేను. ఉదాహరణకు ఒకటే విషయం చెబుతాను నేను. అది ఈ రోజున నేను మాట్లాడాను, మార్క్ మై వర్డ్స్ అని. ఆ రోజున ఎవరు సిహెచ్ కుటుంబరావు చెప్పాడు. ఈ రోజున బీపీసీఎల్ వస్తుంది అని అంటే 65,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి అని మనందరం సంకలు గుద్దుకున్నాం. కానీ 2014-19 మధ్యలో హెచ్పిసిఎల్ వచ్చింది. బీపీసీఎల్ అయినా హెచ్పిసిఎల్ అయినా ఐఓసిఎల్ అయినా అన్నీ ఒకటే రకం ఉంటాయి. ఒకసారి సిహెచ్ కుటుంబరావు మాట్లాడిన మాటల్ని ఒకసారి రీప్లే చేసుకొని చూడండి. హెచ్పిసిఎల్ మాట్లాడిన మాటల్లో ఆ రోజున రాష్ట్రం మీద 18,000 కోట్ల భారం పడబోతుందని చెప్పాడు ఆయన. ఈ రోజుకి మరి పెట్రోకెమికల్స్ లేకపోతే ఈ రిఫైనరీస్, ఆయిల్ రిఫైనరీస్ లో విధానం ఎప్పుడు మారదు. ఆ విధానాన్ని రాష్ట్రం చూసే పరిస్థితులు మారతాయేమో కానీ, నాయకులు చూసే పరిస్థితులు మారతాయేమో కానీ, ఆ బీపీసీఎల్ వచ్చి ఇక్కడ పెట్టాలంటే మళ్ళీ అదే పరిస్థితి. సంవత్సరానికి 1,200 కోట్లు మనం భరించాల్సిన అవసరం ఉందని సిహెచ్ కుటుంబరావు ఎప్పుడు 2018లో చెప్పాడు, ఎన్నికల ముందు. ఏది ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తరువాత. అదే ఇప్పుడు బీపీసీఎల్ వస్తుంటే మనం 65,000 కోట్లు పెట్టుబడిని మాట్లాడుకుంటున్నాం. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా నెట్లో అవైలబిలిటీ ఉంటాయి, మీరు చూసుకోండి. లేదని అనుకుంటే నా ఛానల్లో నేను ప్లే చేశాను ఒక వీడియో. ఈ వీడియో తప్పని ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను కుండబద్దలు మానేస్తాను అని ఒక వీడియో పెట్టాను. అందులో ఈ కుటుంబరావు మాట్లాడిన, ఆ రోజు ఆయన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఉండి ఆయన మాట్లాడిన మాటలు అవి ఆ రోజున. వాటినే ప్లే చేసి చూపించాను నేను. అందులో ఒకసారి చూడండి. అందులో అదే హెచ్పిసిఎల్, అదే బీపీసీఎల్. పరిస్థితులు మారుతూ ఉంటాయండి. వేరే ఏదో కొత్తగా జరగదు. ఉన్న వాటిలోంచే చేసుకోవాలి. అందుకనే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మనకి. ఒకటి సార్, ఆప్షన్ లేనప్పుడు ఏం చేయాలి? మనమే గట్టిగా పని చేయాలి. మీరు జనరల్ గా కూడా సైకాలజీ కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే ఆంధ్రాలో ఎక్కడ చూసుకున్నా సరే భూమి విలువ పెరిగింది. భూమి చెప్పాను. విలువ పెరిగింది. ప్రజల్లో కూడా పండగ వాతావరణం కనిపించింది. అది కదా కావాల్సింది బేసిక్ గా. అది కాదు కావాల్సింది. అది కాదు స్టార్టింగ్ పాయింట్ కావాల్సింది. సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కాదు. అది కాదండి, అది అది మూడు. కాదు, అసలు అది కాదు కావాల్సింది. అది మూడ్ ఆఫ్ కావాల్సింది ద నేషన్ అంటాం. దాన్ని ఆ పండగ వాతావరణాన్ని 5 సంవత్సరాల పాటు మనం ఎంత ఎంత ప్రొలాంగుడ్ గా కొనసాగించగలుగుతామని. పండగ ఈ రోజు అయిపోతే రేపు అదే స్కూల్కి వెళ్లాల్సి వచ్చిన పిల్లగాడు ఎలా ఫీల్ అవుతాడో ప్రజలు కూడా 6 నెలల తర్వాత అలాగనే ఫీల్ అవుతారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్న విధానాల మీద కంట కనిపెట్టుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డిని చేసినవన్నీ మర్చిపోతారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే సంగతి మర్చిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి నేను ఉన్నానని ఆయన బయటకు వస్తాడు. అప్పటికి మనకు కనపడే ఏంటియో తెలుసా? ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న తప్పులు కనపడతాయి. ఈ ప్రభుత్వంలో ఉన్న తప్పులు చేస్తే కనపడతాయి సార్. ఇప్పుడు మీరు తప్పులు చేయకుండా ఉండటం అనేది, తప్పులు జరిగిపోతాయని ఆలోచించకుండా కదా. తప్పులు చేయకుండా ఉండటం అనేది ఏ ప్రభుత్వం వల్ల కాదు. అవును, అలాని మంచి చేయదని కూడా చెప్పలేం కదా. 14-19 మధ్య జరిగింది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. ఎక్కడో దాకెందుకు, మన రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డికి ముందు జరిగిన విషయాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు జన్మభూమి కమిటీలు వీటన్నిటితోటి పెద్ద తప్పే జరిగింది. ఈ ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ మినిస్టర్లు కానీ వీళ్ళు అసలు వల్లభనేని వంశీ కానీ చింతమనేని ప్రభాకర్ కానీ ఇసుక దగ్గర ఎంత గోల చేశారండి? ఆ గోలంతా కాదు రాష్ట్రానికి చుట్టుకుంది.
మ- వాళ్ళని మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ సీట్ ఇచ్చి గెలిపించుకుంటే ఆయనేమో తుర్రుమని అధికారంలో ఉన్న పార్టీ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అసలు ఇసుక దగ్గర పెద్ద గోల వల్లభనేని వంశీదేగా ఎలక్షన్ల ముందే ఆ రోజు చేసుకున్నారులేండి. జరిగిన గోల ఎలక్షన్ల ముందే వెళ్ళిపోయేవాడు అలాంటిదే. ఆయన. అవి ఎలక్షన్ల కూడా ముందు ఒకటి రెండు ఇన్సిడెంట్లే పెద్ద గోలగా అవుతాయి. నేను అదే చెప్తున్నాను సార్. అది ఎలక్షన్ 2019లో చంద్రబాబు చేసిన పెద్ద తప్పు ఏంటంటే సోషల్ మీడియాని ఇగ్నోర్ చేయటం. సోషల్ మీడియా అనేది అప్పుడే సోషల్ వచ్చింది. మీడియా ఒక్కటి కాదండి. ఒక్కటి కాదు సార్. ఇప్పుడు సోషల్ ఆ మీడియా రోజు ఆ ఒక్కటే రోజు ఆ కాదు. రోజు ఆ అసలు ఎమ్మెల్యే సోషల్ మీడియా మీద మీరు ఫోన్ అసలు మాట్లాడటానికే లేదు. సోషల్ మీడియా మీరు కాదు. అభూత మీరు కల్పనలు ప్రచారం చేసుకున్నారు. వాడింది వింటానంటే నేను ఒక విషయం ట్విట్టర్, చెబుతా. ఫేస్బుక్ వీటిలో అధికారులు కాక ఇందులో సార్ చెప్పింది వాళ్ళు. అధికారులందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కోరుకున్నారు? సోషల్ మీడియా చూసి కోరుకున్నారా? ఉద్యోగస్తులందరూ సోషల్ మీడియాని చూసి జగన్మోహన్ రెడ్డిని కోరుకున్నారా? చంద్రబాబు నాయుడు ఎందుకు ఉద్యోగస్తులు కోరుకున్నారు? ఎప్పుడైనా సరే చంద్రబాబు వ్యతిరేకంగా ఉంటారన్నది ఈ రోజు కాదు సార్, ఫస్ట్ నుంచి కూడా మనకు తెలిసిందే. మీకు దాని మరి ఎగ్జాంపుల్ మరి తీసుకురావచ్చు. మరి రేపు కూడా మీరు మీరు వ్యతిరేకంగానే ఉంటారు కదా మరి. అవును, జగన్మోహన్ రెడ్డి ఇరవై వస్తే ఏం తొమ్మిది నాడు చేస్తాడో కూడా చూశారు కదా. చంద్రబాబు తోటి ఏం ఫర్గా ఉంటారు కదా, ఉంటారు జగన్మోహన్ కదా. రెడ్డి వస్తే మరి ఏం అది దెబ్బ చేస్తా తగిలినట్టే జగన్మోహన్ కదా. రెడ్డి వస్తే ఏం చేస్తాడో చూశారు కదా. ఇంకెందుకు వస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి మీకు? చంద్రబాబు నాయుడు ఏం చెయ్యలేదని అదే అన్న, పంపించారండి. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక వదిలేరు. ఆర్థిక జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు నాశనం చేస్తాడని తర్వాత తెలిసింది వాళ్ళకి. ఒక ఆర్థిక నేరస్తుడు ఏం మంచి చేస్తాడని ఎలాగనుకుంటారండి? మన ఊర్లో మన ఇంట్లో సార్ దొంగతనం చేసిన వ్యక్తికి మీకు మనం తాళం సార్ చెయ్యి ఇస్తామా? అలా కాదు. మీకు మీకు ఇవ్వం. నేను సైకాలజీ గురించి నేను కొత్తగా అలా కాదు. చెప్పక్కర్లా. ఆ రోజున్న సైకాలజీ గురించి మెంటాలిటీ నేను కొత్తగా వేరుంటది. చెప్పక్కర్లా. ఆ రోజు ఉండే పరిస్థితి వేరుంటది అంటున్నా నేను. కిడ్నాపర్ తో ప్రేమలో పడినాళ్ళు, కిడ్నాపర్ దగ్గర నుంచి పిల్లలు కూడా మేము రావన్నాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ ఒక సైకాలజీ కొంతమంది పడతారు. దాన్ని మనం ఏం చేయలేం. అది మనం మరి అదే ప్రజలు. ఆ అదే కానీ అది ప్రతి ఈ న్యూట్రల్ ప్రజలు ఉన్నారు చూడండి. ఉమ్, వీళ్ళు దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి, దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు చంద్రబాబు నాయుడు. అవును. దే విల్ వాచ్ ఓన్లీ ద ద ఫాల్ట్. ఎవరు చేస్తారో, ఆ అధికారంలో ఉన్న తప్పు ఎవరు చేస్తారో వాళ్ళని గమనించి చెప్ వాళ్ళని శిక్షించాలనుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ సార్. ఆ ఫాల్ట్ చెయ్యరు అని చిన్న ఎవరు చెప్పలేరు. చిన్న ఎగ్జాంపుల్ ఫాల్ట్ సార్. చెయ్యరు అని ఎవరు చెప్పలేరు. చిన్న చేయకుండా ఎగ్జా ఉంటారని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. చిన్న ఎగ్జాంపుల్ సార్. ఈ రోజు మోడీ కేంద్రంలో గత 3 దఫాలుగా మోడీ ఏం తప్పులు చేయలేదా? మోడీనే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ఎందుకున్నాడు? వేరే వేరే ఆప్షన్ లేకనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన స్టేట్ లో అయినా కూడా అదే కూడా అవుతుంది. మీరు ఉమ్, చూడండి 19లో వచ్చిన మెజార్టీ చూడండి, ఈ రోజుకున్న మెజార్టీ చూడండి. ఉమ్. 240 సీట్లకు డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయినా అలా సరే అయిపోయిన దాంట్లో ఆ, ఆ, అయిపోయిన దాంట్లో ఈ బీజేపీ ఎక్కువ సీట్లని సౌత్ ఇండియా నుంచి గెయిన్ చేసింది. అది ఎందుకు? ప్రభావం లేని చోట దగ్గర నుంచి. ఉమ్, మోడీ యొక్క ప్రభావం పడని చోట దగ్గర నుంచి. కానీ ప్రభావం ఉన్న మోడీ ఎలాంటోడో ఆంధ్రప్రదేశ్ మోడీ ఎలాంటోడో సౌత్ ప్రభావం ఇండియాకి ఉన్న తెలియదు అంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో నాయకులు వాళ్ళతో కలిసిపోయారు. మోడీ సౌత్ ఇండియాలో ఎలాంటోడో తెలియదు అంటారా? తెలియదని కాదు. ఉమ్, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది, ఎక్కువ ఇబ్బంది ఇక సౌత్ ఇండియాలో ఏం లేదు మోడీ వల్ల వచ్చే ఇబ్బంది. యా. అదే చూద్దాం సార్. మోడీ ఎంత చేసినా నార్త్ ఇండియాలో ఎందుకు వచ్చింది గోల చెప్పండి? ఎక్కువ హిందుత్వ గోల సౌత్ ఇండియాకి ఎక్కువ ఉండదు, నార్త్ ఇండియాకే ఎక్కువ ఉంటుంది. యా. ఎప్పుడు కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు ఎప్పుడు అత్యధికంగా ఉండేది నార్త్ ఇండియాలోనే. ఆ చిచ్చుని ఆయన 2 సార్లు రాజేసి ఆయన గెయిన్ అయ్యింది. మొన్నటికి దెబ్బ తగిలేస్తే ఏ ప్రభావం లేకుండా గట్టు మీద కూర్చొని ఉన్నారు చూడండి. వీళ్ళు మళ్ళీ ఆయనకి ఇచ్చారు. అది అదే అదే ప్రజలంటే. మరి ఎవరిని తక్కువ అంచనా వేయటానికి ఉండదు. యా, అదే అంటున్నాను. అసలు ఎమర్జెన్సీ పెట్టి ప్రజల్ని అత్యంత దారుణంగా హింసించిన ఇందిరాగాంధీ మళ్ళీ తిరిగి గెలిచింది. ఏం చెబుతారా దీనికి? ఇంకా సరే చూద్దాం సార్. ఇందిరాగాంధీ కంటే గొప్పడే ఇంకా ఎక్కువ పెద్ద ఇదేమన్నా చేశాడా జగన్మోహన్ రెడ్డి? నేను అదే చెప్తున్నాను. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎమర్జెన్సీ ఒక పెట్టిన పక్కన ఇందిరాగాంధీ గెలిచింది. రాహుల్ గాంధీ జగన్మోహన్ ఇది మోడీకి సరిపోడు కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వలేడు. అలాగే ఎమర్జెన్సీ లాంటి దారుణంగా జగన్మోహన్ రెడ్డి కన్నా దారుణంగా పరిపాలించిన ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ మళ్ళా ప్రధానమంత్రి అవ్వగలిగింది. సో పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. కాకపోతే ఏంటంటే అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న తక్కువ అంచనా వేయడానికి లేదు. తిరిగి అలాగే ఎక్కువ అవ్వడు అంచనా అని వేయద్దంటున్నాను. చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి మరీ లేదంటది. ఎక్కువ అంచనా వేయద్దంటున్నాను. అది నేను చెప్పేది. ఎక్కువ అంచనా కాదు, మీరు జగన్మోహన్ తక్కువ అంచనా వేసి బోల్తా పడొద్దని చెబుతున్నాను నేను. అదే నేను మనం ఈ కంఠశోష అంతా జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలిపించాలనే ఉద్దేశం నాకు ఉండిగా చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి రాకుండా మళ్ళీ చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయటం ఇది. ఈ కంఠశోష నాకు, నేను అతని మీద ప్రేమగా వలకపోద్దామనో అతనంటే కారిపోయో కాదు, మిమ్మల్ని అలర్ట్ చేద్దామని. మీరు తస్మాత్ జాగ్రత్త అన్నట్టు ప్రతి క్షణం ఇది చెబుతారు చూడండి. ముద్దకి బిస్మిల్లా అన్నట్టు
మీరు వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగానే ఉండాలా. కాకపోతే మీరు ఇప్పుడు చెప్పిన మాట నాకు ఒకటి గుర్తు చేస్తుంది సార్. ఎలక్షన్ల ముందు మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డిని మీరు అందరూ కూడా చాలా ఎక్కువ అంచనా వేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడని మీరు అనుకుంటున్నారు, ఆయనకి లేని అది దాన్ని మీరు అవును. ఆపాదిస్తున్నారు అంటున్నారు. కానీ ఈ రోజు మీరే జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనా ఇద్దంటున్నారు. సో అది అది ఆ ఎన్నికల ముందు చెప్పింది ఎన్నికల సమయానికి. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడనేది, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, ఆ విషయం ప్రూవ్ అయింది కదా. మీరు ఆ ముందు ఎక్కువ భయపడిపోయారు. అప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏం చేయలేడు కాబట్టి ఏం చేయలేడని చెప్పాం. ఆ ఎన్నికల్లో ఏమైనా చేయగలిగాడా? అది ఆ ఎన్నికల్లో ఏం చేయలేడని. జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఏమీ చేయలేడని నేనేమో చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటి, ఈ రాబోయే ఎన్నికల వరకు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి జీవిత కాలాన్ని నేనేమి ప్రిడిక్ట్ చేసి చెప్పట్లా. లాస్ట్ టైం చెప్పింది 24 ఎన్నికలకి, ఇప్పుడు చెప్పేది రాబోయే ఎన్నికలకి, 29 ఎన్నికల నాటికి. తస్మాత్ జాగ్రత్తగా ఉన్నారనుకోండి, ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఓడించే అవకాశం ఉంటది కదా మీకు. అది నేను చెప్పొచ్చేది. మాలాంటి వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోరన్నది ప్రగాఢంగా నమ్ముతాం. ఎందుకంటే ఒకవేళ ఎన్నుకున్నా సరే ముఖ్యమంత్రి అయ్యే అంత మెంబర్స్ అయితే, ఎమ్మెల్యేలు అయితే అతనికైతే డెఫినెట్గా రారు సార్. అది మాత్రం ఈ రోజుకి నేను చెప్పగలను. రేపొద్దున ఎలా ఉంటుందన్నది మనం చెప్పలేము. మీరు అన్నట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ కాకుండా వీళ్ళు డెవలప్మెంట్ ఫోకస్, వీళ్ళు చేసిన ప్రామిసెస్ని డెలివర్ చేయడానికి కనుక ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మరి ఇలాగే అదే కదా చేయమని చెప్పేది నేను. జగన్మోహన్ రెడ్డి ఇలాగే అరాచక రాజకీయాలు చేసి ప్రతిపక్షాలను తొక్కేయాలని చూసి జగన్మోహన్ రెడ్డి అబాస్ పాలయ్యాడు. సో అలా తెలుగుదేశం అవ్వకూడదని మనం కోరుకుందాం. అట్లా కూడా కాదు, ఉహు. చెయ్యాల్సిన పనిని చెయ్యాలి. అదేలే, చెయ్యాల్సిన పని ఈ చెయ్యాలి. రోజుకి ఈ రోజుకి మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికారులు 70% మంది ఇంకా మన ఈ ఈ ఈ అధికారుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడున్న నాయకులు వాళ్ళు గతంలో ఎట్టుంటే నాకేంటి, నేను సిఫార్సు లెటర్ ఇస్తున్నానని చెప్పి లెటర్ ఇచ్చి పంపిస్తున్నారు ఈ రోజున. వాళ్ళందరూ తిరిగి అధికారంలో మళ్ళీ మంచి పోస్టింగ్లోకి రాగలుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, లెటర్లను వాళ్ళు కొనుక్కుంటున్నారా, వీళ్ళు అమ్ముతున్నారా? గతంలో జరిగింది వీళ్ళు మర్చిపోయారా, లేకపోతే గుర్తు లేదా, అమ్నీషియా ఏమన్నా వచ్చిందా, అల్జీమర్స్ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. ఎలా వస్తున్నాయి వాళ్ళకి పోస్టింగులు అని అంటే మళ్ళీ సిఫార్సు లెటర్లే. ఎంత మళ్ళీ కాదనుకున్నా అవన్నీ ఎలా వస్తాయి? చంద్రబాబు నాయుడిని ఆ, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా వేధించిన దానికి ప్రయత్నం చేసి పైన డ్రోన్లు ఎగరేసి ఆయన రాసిన, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన రాసింది అదంతా ఉత్తి ఫాల్స్ లెటర్ అని చెప్పిన ఒక అప్పుడు ఆ రోజు జైలు సూపరింటెండెంట్కి మళ్ళీ ఈ రోజున ఒక మంచి పోస్టింగ్ వస్తుంది టీటీడీలో. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? అవన్నిటినే తప్పులనేది. ఆ తప్పుల్నే మీరు జాగ్రత్తగా దాన్ని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు అద్భుతంగా పాలించేస్తారు, కాదని నేను అన్నాను. మీరు అన్ని గొప్పగా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు, అది ఒట్టేసి మరీ చెబుతా నేను. మీరు ఏం చేసినా కూడా రాజకీయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి అదే రాజకీయం అంటే. ఊరికి రాజకీయం అంటే రంకు ఇది అని మాట్లాడుకోవటం కాదు, చేయటం కూడా చేతనవ్వాలి. అదే చెయ్యాలి. ఇప్పుడు మీరు ఆ, అర్జున్ సినిమా ఒకటి చూసారా? అందులో చిట్ట చివరికి వచ్చేసి ఆ పిస్టల్ పెట్టి కాలుస్తాడు, ఏది సీఎం అవుతాడు ఒకరోజు సీఎం. సినిమా ఒకటి ఉంటుంది చూడండి. అవును, ఒకే ఒక్కటి. అందులో చివరికి అర్జున్ చేత్తోనే కాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను కూడా వస్తే రాజకీయ ఆ నాయకులు చేశారు తర్వాత కదా. ఒక మ్యానిపులేషన్ చేసి అప్పుడు అంటాడు, నన్ను కూడా రాజకీయ నాయకుడిని చేసేసారు కదా అంటే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయమే చేయాలి. అది ఎవరైనా సరే చేసి తీరాల్సిందే అది. చూద్దాం సార్. అలాగనే మీరు చెయ్యాల్సినవి చెయ్యాలి, వత్తాల్సిన వాళ్ళని వత్తాలి. గతంలో ఈ ఏ ఏ ఎంతమంది అధికారులు, మన ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఎంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి బారిన పడి బాగా వేసారిపోయారో చూడండి. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. ఇక రానున్న ఫ్యూచర్ లో చేస్తారని అంటారు, రానున్న ఫ్యూచర్ లో కూడా జరగదు. ఈ రోజు జరిగితేనే అది జరిగినట్టు. ఇక మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్లే ఇవ్వాల్సి వచ్చింది. అవన్నీ చెయ్యాల్సిన అవసరం ఉంది, అది కూడా చెయ్యాలి. రెడ్ బుక్ ఓపెన్ చేయాలి. ఎవరు ఏమనుకున్నా రెడ్ బుక్ లో ఉన్నాయి చెయ్యాలి.
మేము అధికారంలోకి వచ్చాము, మేము అండ్ మేము మేము సక్రమైన పాలన చేస్తాము అన్నా కూడా సక్రమైన పాలనలో భాగమే రెడ్ బుక్ కూడా యాక్చువల్గా చెప్పాలని అంటే అది కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏమి ఓపెన్ చేయాలా, ఇంకా చాలా మందికి పోస్టింగ్లు వస్తున్నాయి. మొన్న 3 రోజుల కిందట అనుకుంటాను ఏబిఎన్ దీంట్లో మార్నింగ్ విజయ్ చంద్రిక ఒక పెద్ద లెటరే చూపించింది. సిఫార్సు లెటరు ఎవరెవరు ఇచ్చారనే పేర్లు కూడా చెప్పింది. అందులో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. అతను ఎవరు? పల్లా శ్రీనివాస్ యాదవ్ ఇంటిని పడగొట్టడానికి వెళ్ళిన అధికారి. ఆయన పోస్టింగ్ వచ్చిందంటే ఆ పోస్టింగ్కి 4 సిఫార్సు లెటర్లు ఈ ఎమ్మెల్యేలే ఇచ్చారు. మరి అదేమైందట్టు? అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అంటే మనకి ఒక సామెత ఉంటుంది కదా సార్, పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీసుడే అవుతాడు, ఇదే అవుతాడు పోలీసు అని వాడు చెప్పి. ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ, అలాగే ఈ అధికారులని ఎక్కడున్నా సరే అటు ఇటు మార్చగలం తప్ప వాళ్ళని తీసి ఎక్కడ పక్కన పెట్టేయలేముగా, ఎంతమందిని మారుస్తాం. అదే మీరు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంటికి పంపిస్తాడు. మీరు అన్నట్టు 70% మంది అధికారులు వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళల్లో మనం ఎంతమందిని ఎక్కడికి మార్చగలుగుతాం. సో ఇది అదే మార్చగలిగే వాళ్ళని మార్చటం అంటే పోస్టింగులు మార్చాలని కాదు నేను చెబుతుంది. వాళ్ళని మీ వైపు మార్చుకోవాలిగా. అదే వీళ్ళు అందుకే మేము మా వైపు మార్చుకునే ఇలా పోస్టింగ్లు పోస్టింగులు ఇస్తామంటారు. ఇచ్చి మారతారని అనుకుంటే మాత్రం కల్లో మాట. అదే యా, చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ స్ట్రక్చర్లో చాలా తెలివిగా మొదటి నుంచి కూడా వాళ్ళని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అది ఈ రోజు వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడతా ఒక ఉంది. మైండ్ సెట్ క్రియేట్ చేస్తారండి. ఉమ్. వాళ్ళు ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పన్నాగంలోనే ఉన్నాడు. దాన్ని ముందుగా గుర్తించాలి. యా, చూద్దాం సార్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.